హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే మనకి ఇది లైబ్రరీ నోటిఫికేషన్ అనమాట. ఇది చాలామందికి ఒక ఆశ ఉంటుంది లైబ్రరీలో వర్క్ చేయాలని చెప్పి. సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో మనకేంటంటే ఈ రాంపూర్ రాజా లైబ్రరీ నుంచి వచ్చిందనమాట. ఇది కూడా ఒక ఫేమస్ లైబ్రరీయే, కాకపోతే ఇక్కడ కాదు, ఉత్తరప్రదేశ్లో. సో యూపీలో అనమాట, ఇక్కడ కాదు. సో మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి వీడియో. అండ్ వచ్చేసరికి సో మనకి ఈ నోటిఫికేషన్లో ఏంటంటే ఈ జాబ్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది కూడా మొత్తం డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా పంపించాలి, మనకి ఎలా జాబ్ వస్తుందో అని మొత్తం అని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా మీరు చూసుకుంటే మనకి రెండు పోస్టులు ఉన్నాయన్నమాట. ఒకటి లైబ్రరీ అటెండెంట్, ఇంకోటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో లైబ్రరీ అటెండెంట్కి మనకి రెండు పోస్టులు ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఒక పోస్ట్ ఉందన్నమాట. అలాగే బేసిక్ పే వచ్చేసరికి 18,000 నుంచి 18,000 నుంచి 56,900 వరకు ఉంది లైబ్రరీ అటెండెంట్కి. అండ్ మల్టీ టాస్కింగ్ కూడా సేమ్ అనమాట. మల్టీ టాస్కింగ్ కూడా సేమ్ శాలరీ 18,000 నుండి 56,900 వరకు శాలరీ వస్తుంది అనమాట, హైయెస్ట్. అండ్ మీరు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇంకా మధ్యలో లెవెల్స్ అంటూ ఏమి ఉండవు అనమాట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అండ్ ఏజ్ విషయం వచ్చేసరికి మినిమం 18 దాటి ఉండాలి, అండ్ 25 లోపు ఉండాలన్నమాట. సో రెండిటికి అంతే. మనకి బిట్వీన్ 18 అండ్ 25 అనమాట. 18 దాటాలి, 25 లోపు ఉన్న ఎవరైనా ఈ జాబ్కి ఎలిజిబులే. అండ్ క్వాలిఫికేషన్ కూడా వచ్చేసి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. జస్ట్ మీద 10th పాస్ అయ్యి 10th సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్. సో ఇది మంచి అవకాశం. కాంపిటీషన్ ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే దూరం కదని చెప్పి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సో కొంచెం లెస్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకొని ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకు ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి అప్లికేషన్ మొత్తం అక్కడ కింద ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫోటో ఐడి, మనకి ఇక్కడ ఫోటో అటాచ్ చేయాలి, నేషనాలిటీ, రిలీజన్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొత్తం అన్నీ మీకు ఇవన్నీ సింపుల్ ఫామే, పెద్ద తెలియని ఫీల్డ్స్ ఇంకా జస్ట్ సింపుల్ ఫామే. మీరు ఇది ఫిల్ చేసి ఈ ఈ ఫిల్ చేసి మీరు ఏం చేయాలంటే కొరియర్లో పంపించాలన్నమాట. మీరు ఈ ఫాము కొన్ని డాక్యుమెంట్స్, అదే మీ తాలూకు డాక్యుమెంట్ 10th సర్టిఫికేట్ అవన్నీ జిరాక్స్లు, 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్, ఈ ఈ యొక్క అప్లికేషన్ ఫాము, మీ ఫోటో అవన్నీ కూడా మీకు పోస్ట్ ద్వారా వేరే అడ్రస్కి పంపించాలన్నమాట. ఓకేనా? సో ఆ అడ్రస్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. అడ్రస్ టు ద డైరెక్టర్, రాంపూర్ రాజా లైబ్రరీ, హమీద్ మంజిల్, క్వీలా, రాంపూర్ 244901 పిన్ కోడ్కి పంపించాలన్నమాట. సో మీరు పంపించేది వాళ్ళకి 1 మంత్లో రీచ్ అయిపోవాలన్నమాట. సో మీరు పంపించే ముందు బయట ప్యాక్ చేస్తారు కదా, అక్కడ మీరు ఇది రాయాలన్నమాట. మీరు ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైబ్రరీ అటెండెంట్కి పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీ అటెండెంట్ అని చెప్పి రాయాలన్నమాట బయట. అండ్ అక్కడే మీరు ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, ఈ రెండు కూడా మెన్షన్ చేసి ఈ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో మీకు అప్లికేషన్ కూడా మీరు పంపించిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళే మీకు రిటర్న్ కాంటాక్ట్ చేస్తారు, ఐదర్ ఫోన్ ఆర్ ఈమెయిల్ ద్వారా. ఇంకా వాళ్ళు మీకు రీచ్ అయ్యారంటే మీరు ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయిపోయినట్టు, వాళ్ళు మీకు ఆల్రెడీ జాబ్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది అనమాట ప్రాసెస్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అదే అనమాట. ఇంక మధ్యలో రిటర్న్ ఎగ్జామ్, మెడికల్ ఎగ్జామ్ అవి ఇవి అని చెప్పి ఇంకేం ఉండవు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇదనమాట. మీకు ఈ అప్లికేషన్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పీడిఎఫ్ ఈ ఇమేజ్ మీకు కింద పీడిఎఫ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి మీకు కావాలంటే ప్రింట్ కూడా మీరు ఇందులో నుంచి అయినా తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇదే ఫీల్డ్స్ సెపరేట్ ఫామ్ క్రియేట్ చేసి మీ ఓన్గా మీరు అది కూడా ప్రింట్ తీయించుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని అప్డేట్ అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.